మనతో పాటు గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్నారు. పొద్దున్నుంచి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కొందరు ఉన్నారు. మేడం, ఏంటి మీ డిమాండ్స్ అంటే ఎన్ని రోజుల నుంచి ఈ పోరాటం చేస్తున్నారు? 5 నెలల నుంచి చేస్తున్నాం సార్. అయితే బ్యాక్లాగ్ లేకుండా 9201 పోస్టులని ఫిలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే మేము కోర్టు ద్వారా కూడా ఇంటీరియం ఆర్డర్స్ తెచ్చుకున్నాము. అయితే అవేవి ఫాలో అప్ అవ్వకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పీజీటీ ఇవ్వడమే తప్పు సార్. అయితే పీజీటీ రిజల్ట్స్ ఇవ్వడం వల్లనే ఇన్ని బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయని చెప్పేసి మేము కోర్టు నుంచి ఇంటీరియం ఆర్డర్స్ తెచ్చుకున్నాము. అయితే డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి అందరికీ న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అయితే కోర్టు చెప్పింది ఫాలో అవ్వకుండా వీళ్ళు సొసైటీల వారీగా ఇప్పుడు ఆర్డర్స్ కాపీస్ ఇచ్చేయడానికి డేట్ కూడా ఆన్ చేసారు. వాళ్ళకి వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. అయితే 1:2 అభ్యర్థులకు దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి ఒక వెబ్ నోట్ ఇవ్వండి అని కోరుతున్నాం సార్. అయితే వెబ్ నోట్ ఇవ్వకముందే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఆర్డర్ కాపీస్ ఇచ్చేయడానికి ప్రొసీడ్ అయిపోతున్నారు. అందుకే మేము ఈరోజు నిరసనను వ్యక్తం చేస్తున్నాము. ఇది ఈ రోజుతో ఆగదు సార్. ఒకవేళ మాకు తగిన సమయంలో మాకు ఇప్పుడు హామీ ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వం నుంచి మేము ఈ రోజు నుంచి మొదలు పెట్టినాము, ఇంకా కొనసాగుతూనే ఉంటాము. గతంలో కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు, అక్కడ మీకు ఏదో న్యాయం జరిగింది, సంథింగ్ సెక్రటరీ పంపించారు ఆఫీసు దగ్గరకని. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇష్యూ మళ్ళీ మొదలుకు వచ్చిందా? రాలేదు సార్, మళ్ళీ మొదటికే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ముఖం అయితే మేమైతే చూడలేదు. లోపలికి వెళ్ళి పిఏతో మాట్లాడి మేము సంగీత మేడంని కలిసిన తర్వాత మీకు మేడం చెప్తారు ఏ విషయం అని చెప్తే సెక్రటరియట్కి వెళ్ళి ఇంతకుముందు వచ్చినప్పుడు 10 రోజులైంది మేము వచ్చి. ఆ 10 రోజుల ముందు సెక్రటరియట్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ దాకా వెయిట్ చేసి సరే మీకు ఖచ్చితంగా సైమల్టేనియస్లో ఫిలప్ చేస్తారు, మీకు అందరికీ న్యాయం జరుగుతుందని మేడం చెప్పారు. మేడం మాట మీద మేము ఇన్ని రోజులు ఆగినాం సార్, వెయిట్ చేసినాము. అయితే ఇప్పుడు సొసైటీస్ వారీగా ఆల్రెడీ వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ చేసిరు. మాకు ఏ విధమైన హామీ ఇవ్వకుండా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. అందుకే మేము కూడా ఇంటీరియం ఆర్డర్స్ని కూడా పట్టించుకోకపోవడం ఏందని చెప్పేసి మేము కూడా రోడ్ ఎక్కినాం సార్. ఇంకా మాది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఇది వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము తిరుగుతూనే ఉంటాం సార్ వీళ్ళ దగ్గరికి. కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు? అసలు దేని గురించి అనుకుంటున్నారు? ఎందుకు ఇంత ప్రభుత్వం జిత్తుగా పోతుంది మీ సమస్య పరిష్కారం చేయకుండా? అదే అర్థం కావట్లేదు సార్. రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే మాకు ఆయన అధికారంలోకి రాకముందు అయితే మాకైతే ప్రామిస్ చేశారు నిరుద్యోగుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి. కానీ వన్స్ అధికారంలోకి వచ్చాక పీజీటీ రిజల్ట్ రిలీజ్ చేసి హడావిడిగా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్ గురుకుల అభ్యర్థులకి. దీనివల్ల ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కాకపోవడం వల్ల 3000 నుంచి 4000 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు ఈ 4000 మందితో పోదు కదా సార్, 4000 కుటుంబాలు సఫర్ అవుతాయి సార్. 4000 అంటే దగ్గర 16,000 మంది సఫర్ అవుతారు సార్ డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కాకపోవడం వల్ల. మా అభ్యర్థన ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలి. గురుకుల అభ్యర్థులందరికీ మొత్తం 9210 పోస్టులు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలి. అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఏమంటారు ఆఫీసర్లు కానీ మీరు కలిస్తే తర్వాత ఏమన్నారు ఆఫీసర్లు? గవర్నమెంట్ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తే అది చేస్తారు సార్. వాళ్ళు ట్రిప్ చుట్టూ తిరిగాము సార్. కలవని మినిస్టర్స్ లేరు, కలవని ఎమ్మెల్యేస్ లేరు, మొత్తం పొలిటికల్ లీడర్స్ అందరు చుట్టూ తిరిగాము. 5 months 6 months నుంచి అందరం రోడ్డు మీద తిరుగుతున్నాం సార్, ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలేసి. ఇప్పుడు మాకు జాబ్ వస్తుందో రాదో తెలియక మొత్తం డైలమాలో ఉన్నాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలో తెలియదు, వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలో తెలియదు, ఇల్లు ఖాళీ చేయాలో తెలియదు. ఎంత డైలమాలో ఉన్నామంటే ఇంటికి వెళ్తే మొహం చూపించుకోలేకపోతున్నాం సార్. జాబ్ వచ్చిందని చెప్పాలా లేదా అనేది కూడా తెలియట్లేదు సార్. చాలా డైలమాలో ఉన్నాం. దీనికి సొల్యూషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ చేతిలోనే ఉంది సార్. ఆయన ఒక మాట చెప్తే మా అందరికీ న్యాయం జరుగుతుంది సార్. మా పిల్లల భవిష్యత్తు కూడా ఆయన చెప్పే మాట మీద డిపెండ్ అయ్యి ఉంది సార్. సార్ నేను గురుకుల 1:2లో ఉన్నాను సార్. నాది టీజీటీ ఇంగ్లీష్. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ మాకు గురుకులాది రిజల్ట్ ఇచ్చారండి. రిజల్ట్ ఇవ్వడం వల్ల ఎలా ఇచ్చారంటే ఫస్ట్ పీజీటీస్ ఇచ్చారు. పీజీటీస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మాకు అన్నిటికి కూడా కామన్ పేపర్ కండక్ట్ చేశారు. పీజీటీకి, జేఎల్కి, డిఎల్కి అన్నిటికీ పేపర్ 1 కామను, జేఎల్కి పీజీటీకి పేపర్ 1 పేపర్ 2 కామను, పేపర్ 3 మాత్రం సపరేట్గా ఉంది. సో ఇదేంటంటే అందరూ క్యాండిడేట్స్ అన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల అందరూ కూడా అన్నిట్లలో కూడా మెరిట్లో ఉండటం వల్ల ఏమైందంటే డిఎల్స్, జేఎల్స్, పీజీటీలో అందరూ కామన్గా వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినరు. సెలెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీజీటీ ఇవ్వడం వల్ల డిఎల్, జేఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పీజీటీలో సెలెక్ట్ అయిపోయినారు. ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఫస్ట్ మధ్యలో స్కూల్స్ ఇవ్వడం వల్ల మాకు అందరికీ అన్యాయం జరిగింది. మాకు ఫస్ట్ మల్లయ్య భట్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ మాకు నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు మాత్రం డౌన్ మెరిట్ మన డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తాము, మేము ఫస్ట్ కాలేజెస్ ఫిల్ చేస్తాము, జూనియర్ లెక్చరర్స్ ఫిల్ చేస్తాము, తర్వాత పీజీటీస్, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ వచ్చి కేవలం మేము ఇన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినామని చెప్పుకోవడానికి ఫస్ట్ మధ్యలో అప్పటికప్పుడు రెడీగా ఉన్నవి ఏంటి అంటే పీజీటీస్ మాత్రమే రెడీగా ఉండడం వల్ల పీజీటీస్ ఇచ్చారు. ఫస్ట్ పీజీటీస్ ఇస్తే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం తరపున మేమందరం కూడా మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రభుత్వానికి ఫస్ట్ రిప్రజెంటేషన్ చేశాము. రిప్రజెంటేషన్ చేసేస్తే వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ ఇది మాకు నోటీస్లో లేదు, ఇన్ని కామన్ పేపర్స్ కండక్ట్ చేశారు, మీకు ఇంత అన్యాయం అవుతుంది అనేసి మాకు తెలియదు అని చెప్పేసి చెప్పారు. చెప్పడం వల్ల మేము వాళ్ళని నమ్మాము. మేము దీన్ని కరెక్ట్ చేస్తాము, నెక్స్ట్ మీకు అందరికీ కూడా న్యాయం చేసేలాగా చేస్తామని చెప్తే మేము ఫస్ట్ వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే
కాకపోతే మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చి కూడా ఇప్పటికి 3 months దాటిపోయింది. 3 months 4 months అవుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందనంటే అన్ని లిస్టులు ఫైనల్ చేసేసి క్యాండిడేట్స్ అందరినీ కూడా సొసైటీస్ వారీగా నిన్న 24th నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇప్పుడు 5th 6th 7th ఇవ్వబోతున్నారు. వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ నుంచి హామీ లేదు. ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి మాకు ఆల్రెడీ. ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నా కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ని పక్కకు పెట్టేసి మరి వీళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు. పోస్టింగ్స్ ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది అర్థం కాకుండా మేము ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం. మా గురుకుల సమస్య తెలియని ఎమ్మెల్యే లేరు, మా గురుకుల సమస్య తెలియని మంత్రి లేరు. ఈ గురుకుల మీద మాకు జరిగిన అన్యాయం మీద ఒక కమిటీ వేసామనేసి చెప్పారు పొన్నం ప్రభాకర్ గారి డైరెక్షన్లో. ఆ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే అసలు అక్కడ ఆ కమిటీకి సంబంధించిన మెంబర్స్ ఎవరో తెలియదు, కమిటీ ఏ నిర్ణయం తీసుకుందో కూడా తెలియదు. మా ఇష్యూని బల్మూరు వెంకటన్న గారు చూస్తున్నారు, ఎమ్మెల్సీ గారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆయన మీ సమస్య నేను పరిష్కరిస్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి మమ్మల్ని ఇన్ని రోజులు ఆపారు. 4 నెలల నుంచి డైలీ ఆయన దగ్గరికి వెళ్తూనే ఉన్నాం మేము. కానీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ ఇంతవరకు రాలేదు. వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తున్నారు. పోస్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత ఆయన మాకు ఎలా న్యాయం చేస్తారు? ఇప్పుడు ఒక అభ్యర్థి ఎట్లయితే ఒక్కొక్క అభ్యర్థి 2 పోస్టులకి 3 పోస్టులకి ఎట్లయితే సెలెక్ట్ అయినారో 1:2లో మిగిలిపోయిన అభ్యర్థులు కూడా సేమ్ అట్లాగే అందరం కూడా 3 పోస్టులకి 1:2లో ఉన్న వాళ్ళమే. మేమందరం కూడా ఒక పోస్టుకి 2 పోస్టులకి ఉన్న వాళ్ళమే. ఇప్పుడు టీజీటీలో ఉన్న క్యాండిడేట్ పీజీటీ 1:2కి వెళ్ళి అందులో ఉద్యోగం రాకుంటే టీజీటీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ డౌన్ మెరిట్ ఫాలో చేస్తే వాళ్ళకి పీజీటీ వస్తుంది. అప్పుడు ఈ పోస్ట్ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఇక్కడ ఆల్రెడీ జాయిన్ చేసేస్తున్నారు కదా, మరి మీరు ఎవరికి న్యాయం చేస్తారు? మాకు ఎలా న్యాయం చేస్తారు అని మేము గవర్నమెంట్ అయితే క్వశ్చన్ చేస్తున్నాం. సో గురుకుల రిక్రూట్మెంట్లో అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ సో ఈ క్రమాన్ని పాటించకపోవడం వల్ల ఒకే అభ్యర్థికి 3 నుంచి 4 పోస్టులు రావడం అనేది జరిగింది. అవి బ్యాక్లాగ్గా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ప్రభుత్వం అలా కాకుండా సో ఒకే అభ్యర్థికి ఒకే పోస్ట్ ఇస్తూ సో అందరికీ బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేయాలని మేము గత 4 నెలలుగా సో ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఏం జరుగుతుందో ఏంటి అనేది తెలియని పరిస్థితి. మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కానీ మాకు ప్రయోజనం లేకుండా పోయింది. సో 5 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? దేనికంటే దీనికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం కావాలనే చేస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం కావాలనే దీన్ని కాలయాపన చేస్తుంది. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అసలు ఎలక్షన్ వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల అంటే గురుకుల అభ్యర్థుల గొంతు కోయడం అనేది జరిగింది. సో వాళ్ళు హడావుడిగా 30,000 మందికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో హడావుడి చేయడం వల్ల ఈ తప్పిదం అనేది జరిగింది. వీళ్ళు ఇప్పటికైనా తప్పిదాన్ని గుర్తించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీని ఇవ్వాలి. కానీ అది మాత్రం లేదు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వీళ్ళు ఎవరో రాజకీయ శక్తులు వీళ్ళని ప్రోత్సహిస్తే వీళ్ళు చేస్తున్నారని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలి. తెలంగాణ నిరుద్యోగ సమాజం పూర్తిగా అసహనంలో ఉంది. పూర్తిగా మీరు రాజకీయాలు చేస్తే చేయండి, కానీ మా జీవితాలతో మాత్రం రాజకీయాలు చేయొద్దు. సో ఇప్పటికే తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. ఇంకా మీరు మా జీవితాలతో రాజకీయాలు చేసి మా జీవితాలతో ఆడుకోవద్దు. ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళతో వచ్చి మాట్లాడండి. ఏం జరిగింది? గురుకుల బోర్డుతో చర్చించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా సీఎం గారిని కోరుకుంటున్నాం. మేము అందరం కూడా ఒకే విషయం గురించి మాట్లాడుతున్నామండి. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఆ యొక్క శిక్ష మేము అనుభవిస్తున్నాం. ముమ్మాటికి వాళ్ళు ఎలక్షన్ కోడ్ వస్తుందన్నటువంటి అడావుడిలో వాళ్ళు ఒక సీక్వెన్స్ ఫాలో కాకుండా, డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కాకుండా, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా వాళ్ళు ఎట్లా పడితే అట్లా పోస్ట్ నింపడం వల్ల ఇప్పుడు అందరికీ 9,200కు రావాల్సినటువంటి పోస్టులు ఇప్పుడు 5,000 మంది 6,000 మందికి వచ్చి 3,000 నుంచి 4,000 మందికి ఈ పోస్టులు రాకుండా పోయే పరిస్థితి కల్పించారు వాళ్ళు. యాక్చువల్గా తప్పిదం మొత్తం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. దాన్ని సర్దిద్దుకొని ఒక్క పోస్ట్ లేకుండా నింపాలనే విషయం మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమన్నారు క్లియర్గా, మేము ఖచ్చితంగా ఒకటే ఎగ్జామ్కు సాధారణంగా మల్టిపుల్ ఎగ్జామ్స్కు ఒకటే ఎగ్జామ్ పెడుతున్నారు, చాలా పోస్టులకు కలిపి అని చెప్పాము. డిఎల్, పీజీటీ, జేఎల్కు ఒకటే ఎగ్జామ్ పేపర్ పెట్టేసి ఎగ్జామ్ పెట్టారు మాకు. అప్పుడే మేము అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక్క పోస్ట్ కూడా మీకు అన్యాయం జరగకుండా మల్లయ్య భట్ గారు ఏమన్నారు, ఫస్ట్ డిగ్రీ లెక్చరర్ నింపుతాము, మొత్తం ఫిలప్ అయిన తర్వాత జేఎల్ నింపుతాము, ఆ తర్వాత పీజీటీ నింపుతాము, టీజీటీ నింపుతాము. సో మీకు ఒక్క పోస్టు కూడా ఎక్కడ ఒక పోస్టు మిలగదు, 9,210 పోస్టులు నింపుతాము, అక్కడ మీకు ఏ విధమైన అనుమానం లేదని పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ విధంగా కాకుండా మరి ఇంతలా
ఆ ఎగ్జామ్ రాయడం అయింది, ప్రభుత్వం మారడం అయింది. మరి ఈ ప్రభుత్వము కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో ప్రకటించుకుందాం, ఏవి రెడీ ఉంటే అవి ఒక 2000 పోస్టులు ఇవ్వమంటే వాళ్ళు ఏ ఇంటర్వ్యూ లేనటువంటి, ఇప్పుడు జేఎల్కి కానీ డిఎల్ కానీ ఇస్తే దానికి ఇంటర్వ్యూలు ఉంటాయి, మరి అన్నిటికీ డెమో ఉంటుంది, ఆ ప్రాసెస్లో లేట్ అవుతుందని చెప్పేసి భవిష్యత్తు ఏంటి అసలు? మీరు ఏం 5 నెలల నుంచి కొట్లాడుతారు, ఇప్పుడు ప్రభుత్వం 5 నెలల పట్టించుకోలేదు, నుంచి మేమందరం భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకున్నాం? మేమందరము జాబ్లకు సెలెక్ట్ అయిన వాళ్ళము, మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళము. వాళ్ళు మాకు ఏమైనా జాబ్ కల్పియమని అడగట్లే. మాకు వచ్చినటువంటి 9210 పోస్టులను డౌన్ మెరిట్ లిస్టు ఫాలో అవుతూ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా నింపాలనేదే మా ప్రధానమైన డిమాండ్. అంతవరకు మేము ఎంతవరకైనా పురస్తే మాకు వచ్చినటువంటి జాబులను ప్రభుత్వం ఇప్పుడు లాక్కొని, ముఖ్యంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా జిగ్జాగ్ చేసినట్లయితే ఒక 3-4 వేల పోస్టులు మిగులుతాయి, అది మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తుందనే విషయం మాకు అర్థమైంది. సీఎం గారికి ప్రతి విషయం తెలిసింది, మా విషయం కూడా తెలిసింది. బల్మూరి గారు కూడా మరి మా విషయంలో స్పందించారు, మరి శ్రీధర్ బాబు దగ్గరికి తీసుకెళ్లారు విషయం. మొత్తం విషయం వాళ్ళకు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే పోస్టులను మాత్రం వాళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నారనే విషయం ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా వాళ్ళు మా గురుకులం వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను కనిపెట్టి వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము వేరే పోస్టులు కల్పించి ఇవ్వమనట్లేము, లేకపోతే మాకు కొత్తగా ఎగ్జామ్ పెట్టమనట్లేము, ఏమనట్లేము. మాకు వచ్చినటువంటి జాబులు గుంజుకుంటున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరికీ ఇవ్వాలి. మేము గురుకుల 1:2 అభ్యర్థులము. ఫిబ్రవరిలో ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మార్చి 4న మన సీఎం రేవంత్ సార్ ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. మాతో పాటు చదివి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు 1:1 అభ్యర్థులు వాళ్ళు. అండ్ మాకు వాళ్ళకు తేడా ఎక్కడనంటే గురుకుల బోర్డు డిసైడింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయలేదు పోస్టులన్నీ. సో దానివల్ల ఏమైంది అని అంటే టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ ఇలా వెళ్ళింది. అంటే ఇప్పుడు పై స్థాయి నుంచి కాకుండా కింది స్థాయి నుంచి ఫిలప్ చేయడం జరిగింది పోస్టులన్నీ. గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అనుకుంటారు మీరు? 5 నెలల నుంచి చేస్తారు కదా, ఎందుకు చేయట్లేదు? 6 నెలలు అదే అంత చిక్కని ప్రశ్న సార్. మాకు చాలా గవర్నమెంట్కు వచ్చే ప్రాబ్లం అంటూ ఏం లేదు. మరి బయట వదంతులు, పుకార్లు వస్తున్నాయి, ఏది బ్యాక్లాగ్లు అని చెప్పేసి. మాకు ఇప్పటికి ఇంకా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఇది ప్రజాప్రభుత్వం అని మేము ఇక్కడ కూర్చొని ఒకసారి అక్కడ చూపించండి సార్. మోకాళ్ళ మీద నిలబడి వేడుకుంటున్నారు. వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనిస్ట్. ఇక్కడ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్లో గంటన్నర క్లాస్ చెప్తే 2000-2500 డబ్బులు వస్తాయి. కానీ అది కాదు కావాల్సింది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ. అందుకని ఇక్కడ ఉన్న విద్యావేత్తలం అందరం మేము ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఢిల్లీకి వెళ్ళాడు, మరి వచ్చారేమో. లాస్ట్ టైం కూడా మేము ఇలా శాంతియుతంగానే చెప్పాము రేవంత్ సార్ గారికి. మరి అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే సార్కి ఇంకా సార్ దాకా వెళ్తుందా, చేరుతుందా లేదా తెలియట్లేదు. మరి ఇప్పటివరకు ఒక్క వెబ్ నోట్ అధికారికంగా మాకు ఒక ప్రకటన ఇస్తే మనం కొట్లాడి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది సార్. కేవలం ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు హడావిడిగా మాత్రమే రిక్రూట్మెంట్ చేసిందని, దాంట్లో నియామకాలు సరిగా చేయలేదని చెప్పేసి ఇక్కడ గురుకుల ఆస్పిరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యపై పరిష్కారం చూపాలని చెప్పేసి, లేకపోతే తమకు చావే శరణం అని చెప్పేసి ఇక్కడ గురుకుల ఆస్పిరెంట్స్ ఆందోళన చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సీఎం నివాసం నుంచి.